సార్. సార్ నమస్తే నిన్న అండి. నుంచి ట్రెండింగ్ టాపిక్ అయిన కవిత కుంట్ల గారి అరెస్ట్ గురించి మీరు ఏమంటారండి? ఇది నిజమా లేకపోతే అంటే న్యాయమా రైటా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా మన రాష్ట్రానికి కాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి స్కాములు చేయటం బెంచ్ దాంట్లో చేయటం ద్వారా అది నిజమైంది ఎందుకు తెలీదు. ఇది గవర్నమెంట్ది కనుక డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ, చర్య తీసుకోవటం ద్వారా అది రైట్ అయితే అరెస్ట్ కావటం తప్పేం లేదు. ఒకటి అందులో ఆయమ్మ మనకి తెలంగాణకి చేసింది అంటూ ఏం లేదు కదా. బతుకమ్మ అయినా సరే ఆయమ్మ చుట్టూ బతుకమ్మ ఆడేది ప్రత్యేకంగా. బతుకమ్మ అంటూ ఆయమ్మే చేస్తేనే బతుకమ్మ అని చెప్పి అన్నటువంటిది. మరి ఇప్పుడు బతుకమ్మ ఏం ఆడటం లేదు కదా. ఇప్పుడు కవిత గారు అరెస్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాకుండా వాళ్ళ అంటే ఫ్యాన్స్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ధర్నాలు చేసి ఎందుకు చేస్తున్నారు మీరు తప్పు అని చెప్పేసి అని అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? ఎట్లా తప్పు మేడం? అంటే దొంగతనం ఎవరు తప్పు చేయకుండానే ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేసేసారని అంటున్నారు లేదు ఇక్కడ మామూలుగా జనాలు కూడా. అంటే చట్టం అనేది లేదా? చట్టం ఉంది కదా, చట్టాన్ని మనం గౌరవిస్తున్నాం కదా. అలాగే అధికారులైనా సరే అనధికారులైనా సరే చట్టాన్ని గౌరవించవలసింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా మంచి పని. కవితను కాకుండా కేసీఆర్ కూడా అరెస్ట్ చేసి చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. ఎందుకని మీరు అనుకుంటున్నారు? అంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బాగా చేశారని చెప్పేసి అని అంటున్నారు కదా జనాలు. కేసీఆర్ అందరికి దొంగలకు సాయం చేశారు, అందరికి దొంగలకు సాయం చేశారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు. శ్రీనివాస యాదవ్ భూ కబ్జా మాది మామనాడు డిస్టికే. మా మన్నెంకొండ దేవాలయాన్ని మొత్తం కబ్జా చేసేవాడు శ్రీనివాస యాదవ్. గౌడ్ శ్రీనివాస్ గౌడ్. ఆయన కాకుండా కేసీఆర్ అది ప్రాజెక్టు పోతే ఏమంటున్నాడు తెలుసా, 2 అయినా ఉసుక జర్నీ ఏమవుతుంది అని అంటాడు. ఆయన ఒక హోదాలో ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి చేసాడు, చదువుకున్న జనరల్ నాలెడ్జ్. అలా అలా అనొచ్చా? ఉసుక పోయింది అందులో 2 పోతే ఏం కాదు అంటాడా? తెలివినున్న ముఖ్యమంత్రి, తెలివి లేని ముఖ్యమంత్రి నాకు తెలిసిన అక్కడికి తెలియదు. అలాంటి ముఖ్యమంత్రిని ఎమర్జెన్సీలా శిక్షించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మ, ఇప్పుడు నిన్న కవిత కుంట్ల గారు అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి మీరేమంటారండి? దాని ఏమని మాట్లాడాలి? ఎందుకు ఇట్లా అరెస్ట్ చేయడం న్యాయం అని అనుకుంటున్నారా లేకపోతే తప్పని అనుకుంటున్నారా? లేదు, అరెస్ట్ చేయడం తప్పు. న్యాయంగా ఉండాల, మంచి దారి చూపియాల, మంచిగా మాట్లాడాల. అలా చెప్తాను నేను, అంతే. ఇంకా ఏం చెప్పేది ఏం లేదు. మంచిగా ఉండాలా, మంచి మాట్లాడాలా అని అంటున్నాను. అంటే ఇప్పుడు ఆవిడ డబ్బులు మొత్తం దోచేసుకున్నారని చెప్పేసి అని అంటున్నారు జనాలు.